నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జీకేని చూద్దాము. కొన్ని ముఖ్యమైన ఫ్యాక్ట్స్ క్వశ్చన్స్ రూపంలో చూద్దాము. అండ్ ఇంతకంటే ముందు నేను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా, పథకాలన్నీ కూడా ఒక వీడియోలో చేశాను. ఆ వీడియోని కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఆ వీడియో అక్కడ చూడొచ్చు ఈ లెక్చర్ అయిపోయాక. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ అండ్ ఫ్యూచర్లో ఇంక ఇంప్లిమెంట్ చేయబోతారు అన్న స్కీమ్స్ అన్నీ కూడా నేను కవర్ చేశాను. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయో వాటిని కూడా కవర్ చేశాను ఈ వీడియోలో. కావాలంటే మీరు చూడండి. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు అంటే 1 అక్టోబర్ 1953. అక్టోబర్ 1, 1953న ఏవైతే తెలుగు మాట్లాడే ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి సపరేట్ అయిందనమాట. సపరేట్ అయ్యి తెలుగు రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. సో ఆంధ్రోద్యమం ఫలితంగా ఇది ఏర్పడింది. అండ్ కర్నూలు అయితే తొలి రాజధానిగా ఉన్నింది. నెక్స్ట్, విశాలాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఫస్ట్లో చూడండి, 1953లో ఫామ్ అయింది ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ 1956 1 నవంబర్ 1956న ఆంధ్రప్రదేశ్ అని ఫామ్ అవుతుంది. అదేంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా తెలుగు ప్రాంతాలు ఉంటాయి కదా, అవి కూడా ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడుతుంది 1 నవంబర్ 1956. ఆంధ్రప్రదేశ్ విభజన ఎప్పుడు జరిగింది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి కదా, ఎప్పుడు అంటే జూన్ 2, 2014, అంటే 2 జూన్ 2014న. సో తెలంగాణ అనే రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది. అండ్ అవశేష రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గానే కొనసాగింది, ఇప్పుడు కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ ఏంటి? అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి. అండ్ ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ సిటీ ఏంటి అంటే విశాఖపట్నం. ఇది ఉక్కు నగరంగా చాలా ప్రసిద్ధి చెందింది. అండ్ ఇది ప్రధాన పోర్ట్, అంటే మేజర్ పోర్ట్ ఉన్న నగరం అన్నమాట. లార్జెస్ట్ మెట్రో రీజియన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్. అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కలిసి క్యాపిటల్ రీజియన్గా ఫామ్ అవుతుంది. అదే లార్జెస్ట్ మెట్రో అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే 28 జిల్లాలు ఉన్నాయి. రీసెంట్గా 2 కొత్త జిల్లాలను యాడ్ చేశారు. సో ఉత్తరాంధ్ర అంటే నార్త్ ఆంధ్రలో అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, పశ్చిమ విశాఖ, పోలవరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం. పశ్చిమ విశాఖ అన్న పోలవరం అన్న ఒకటే. సో అదే పోలవరం కొత్త డిస్ట్రిక్ట్ అన్నమాట. కోస్తా ఆంధ్ర బాపట్ల, కోనసీమ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి. అండ్ రాయలసీమలో అనంతపురం, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, కర్నూలు, మార్కాపురం. ఈ మార్కాపురం అనేది రీసెంట్గా, మార్కాపురం, పోలవరం 26+2 రీసెంట్గా యాడ్ అయిన 2 డిస్ట్రిక్ట్స్లో. నంద్యాల, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లా. నెక్స్ట్, గవర్నర్ మన ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఎవరున్నారు ఇప్పుడు ప్రస్తుతం అంటే సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు ఎవరున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు? నెక్స్ట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎవరున్నారు? శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అండ్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఎవరున్నారు అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. నెక్స్ట్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా ఎవరున్నారు అంటే రఘురామకృష్ణంరాజు గారు ఉన్నారు. నెక్స్ట్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ప్రస్తుతం ఎవరున్నారు అంటే జి సాయి ప్రసాద్ గారు, ఐఏఎస్. హూ ఈజ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? రీసెంట్గానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అపాయింట్ అయ్యారనమాట. ఎవరు అంటే అనిల్ చంద్ర పునేఠా గారు. అండ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే యూనికామరలా, బైకామరలా, ఇలా అంటే బైకామరల్ అంటే ద్విసభ్య విధానం. అంటే ఏంటి? శాసన మండలి ఉంటుంది, శాసనసభ కూడా ఉంటుంది. శాసన మండలి అండ్ శాసనసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందన్నమాట. సో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఇలా 2 ఉంటాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే 175. సో ఈ ఎమ్మెల్యేలుగా లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడతారు కదా డైరెక్ట్గా ప్రజల చేత, డైరెక్ట్ ఓటింగ్తో. సో దాన్ని దిగువ సభ అంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ అ లోవర్ హౌస్ దిగువ సభ.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే 58, 58. సో ఇది ఎగువ సభ. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు, నామినేట్ చేస్తారు, రెండు ఉంటాయి. నెక్స్ట్ హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ చేస్తుంది కదా ఎంపీల ద్వారా. అలాగా పార్లమెంట్లో ఏంటి, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో పార్లమెంట్లో లోక్సభ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే 25 స్థానాలు ఉన్నాయి. అండ్ రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని స్థానాలకు ఎంపీలు వెళ్తారు అంటే 11. నెక్స్ట్ ఎవరు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్? చూడండి, జాగ్రత్తగా చూడాలి. 1953లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అన్నమాట. ఈయన ఆంధ్ర కేసరిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఈయనకున్న బిరుదు ఏంటి అంటే టైటిల్ ఆంధ్ర కేసరి. ఓకే, మీరు చెప్పండి, కేసరి అంటే లయన్ అని కదా. లయన్ ఆఫ్ ఆంధ్ర ఏమో టంగుటూరి ప్రకాశం పంతులు గారు. లయన్ ఆఫ్ పంజాబ్ అని ఎవరిని అంటారు? లయన్ ఆఫ్ పంజాబ్ అని. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిస్తే. నెక్స్ట్ 1955 ఎలక్షన్ తర్వాత చీఫ్ మినిస్టర్గా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే బెజవాడ గోపాల్ రెడ్డి గారు 1955 ఎలక్షన్ తర్వాత. సో ఈయన రెండో ముఖ్యమంత్రి అనమాట ఆంధ్ర రాష్ట్రంకి. ఆంధ్రప్రదేశ్ ఇంకా రాలేదు, 1955 కదా. సో ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 1956 తర్వాత ఫామ్ అవుతుంది కదా. సో దాని యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి ముఖ్యమంత్రి. అండ్ తర్వాత భారత రాష్ట్రపతిగా కూడా పనిచేస్తారనమాట. 1970s ఆ టైంలో, నాకు ప్రెసైజ్గా తెలియదు ఇయర్, బట్ దాని తర్వాత లేటర్ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేస్తారు నీలం సంజీవరెడ్డి గారు. నెక్స్ట్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ స్పీకర్ ఎవరు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు అంటే దామోదరం సంజీవయ్య గారు. నెక్స్ట్ 1962 అసెంబ్లీ పీరియడ్ తర్వాత ఆ టైంలో చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు కొంచెం లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్లో కూడా ఒక ఆయన అనమాట. ఈయన పదవీ కాలం ఎక్కువగానే ఉన్నింది. ఈవెన్ 1967 ఎలక్షన్స్ తర్వాత కూడా ఈయన సీఎంగా కొనసాగారనమాట. ఈయన థర్డ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఫామ్ అయ్యాక. నెక్స్ట్ ఫోర్త్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే పాములపర్తి వెంకట నరసింహారావు గారు. అంటే ఎవరో కాదు, పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు అంటే మనకి ఏం గుర్తు రావాలి? ఎల్పిజి రిఫార్మ్స్ గుర్తు రావాలి. ఎల్పిజి రిఫార్మ్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క నాలుగవ ముఖ్యమంత్రి 1971 నుంచి 73 వరకు పనిచేశారు. తరువాత భారతదేశానికి అంటే ఇండియాకి 9th ప్రైమ్ మినిస్టర్గా 9th ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. 1991 నుంచి 96 వరకు ఎల్పిజి రిఫార్మ్స్ అని చేశారు కదా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పొచ్చు ఎల్పిజి రిఫార్మ్స్. సో ప్రధానమంత్రిగా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ పివి నరసింహారావు గారికి 2024లో పోస్ట్మస్గా అంటే ఆయన చనిపోయాక భారతరత్న అవార్డు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. నెక్స్ట్ ఆంధ్రరత్న అని ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆంధ్రరత్న అని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఆంధ్రరత్న అంటే ఆంధ్రుల ఆభరణం, దట్ ఈస్ జెవెల్ ఆఫ్ ఆంధ్ర. నెక్స్ట్ అమరజీవిగా ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎన్ని రోజులు చేశారు అంటే 58 days. 58 days అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే 58 feet పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూని అమరావతిలో ఇనాగ్రేట్ కూడా చేశారనమాట. సో ఆయన త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. నెక్స్ట్ రాజారాం మోహన్ రాయ్ ఆఫ్ ఆంధ్ర అని ఎవరిని అంటారు? రాజారాం మోహన్ రాయ్ ఆఫ్ ఆంధ్ర అని కందుకూరి వీరేశలింగం గారిని అంటారు. ఈయనకి ఇంకా బిరుదులు కూడా ఉన్నాయి. అదేంటి అంటే గద్య తిక్కన అండ్ ఫాదర్ ఆఫ్ తెలుగు రినైజాన్స్ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ తెలుగు రినైజాన్స్ అంటే ఈ తెలుగు రచనల్ని మళ్ళీ పునరుద్ధరించడం అలా చేశారనమాట. సో గద్య తిక్కన అని కూడా పిలుస్తారు. తొలి
తెలుగు నవల అయిన రాజశేఖర చరిత్రంని కూడా ఈయన రాస్తారు, రాజశేఖర చరిత్రం. నెక్స్ట్ దేశభక్త అని ఎవరికి బిరుదు ఉంది అంటే కొండా వెంకటప్పయ్య గారికి. కొండా వెంకటప్పయ్య గారు ఈయన ప్రముఖ గాంధేయవాది, అంటే గాంధీయన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యే మనిషి అండ్ స్వాతంత్ర సమరయోధులు. కృష్ణా పత్రిక ఉంది కదా, కృష్ణా పత్రిక యొక్క స్థాపకులు అనమాట, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ హూ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ మహర్షి అనే బిరుదుతో ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే బులుసు సాంబమూర్తి గారు. ఎందుకంటే ఆయన చాలా పయస్ లైఫ్ని లీడ్ చేశారు, చాలా స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేసి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారనమాట. సో అందుకని ఆయనకి మహర్షి అనే బిరుదు. నెక్స్ట్ ఆంధ్ర ఠాగోర్ అనే బిరుదుతో ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఇంతకుముందు మనం చూసాం కదా, సెకండ్ సీఎం ఫర్ ఆంధ్ర రాష్ట్రంకి సెకండ్ సీఎం అనమాట. నెక్స్ట్ మన్యం వీరుడు అని ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు అంటారు. రంపా రెబెలియన్ తెలుసు కదా, రంపా తిరుగుబాటు 1912 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్గా చాలా గట్టిగా పోరాడారు, నాయకత్వం వహించారు అల్లూరి సీతారామరాజు గారు. నెక్స్ట్ ఎవరికి కవిశేఖర, అభ్యుదయ కవితా పితామహుడు అనే టైటిల్స్ ఉన్నాయి అంటే బిరుదులు ఉన్నాయి అంటే గురజాడ వెంకట అప్పారావు గారికి. గురజాడ వెంకట అప్పారావు గారు మనం ఏం రాశారో మనకు తెలుసు, దేశభక్తి గీతమైన దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే సాంగ్ని రాసింది గురజాడ అప్పారావు గారు. అండ్ కన్యాశుల్కం అనే ప్రముఖ సామాజిక నాటకంని అంటే సోషల్ డ్రామాని రాశారు, అంటే కట్నాలు ఇలాంటి అమ్మాయిలు పెళ్ళిళ్ళు దానిపైన అనమాట. అప్పట్లోనే ఇప్పుడు అవేర్నెస్ ఉంది, అది గొప్ప కాదు. అప్పట్లో జనాల్లో ఈ కట్నాలకు అగెయిన్స్ట్గా, చైల్డ్ మ్యారేజెస్కి అగెయిన్స్ట్గా మాట్లాడడం, దాని గురించి ఇలా రచనలు చేయడం, నాటకాలు క్రియేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. సో కన్యాశుల్కం వాజ్ రిటన్ బై గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్ ఎవరు గాంధీ అండ్ గాంధీజం అనే బుక్ని రచించారు అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. పట్టాభి సీతారామయ్య అని మనకు చాలా వింటూ ఉంటాం కదా, సో ఆయన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గాంధీ అండ్ గాంధీజం అనే బుక్ని రాశారు. నెక్స్ట్ నేషనల్ ప్లెడ్జ్ ఆఫ్ ఇండియాని ఎవరు కంపోజ్ చేశారు అంటే నిజంగా మన తెలుగు వాళ్ళకి గొప్ప గర్వించదగ్గ విషయం ఏంటి అంటే ఈ నేషనల్ ప్లెడ్జ్ ఉంది కదా, ప్రతిజ్ఞ, అది రాసింది మన తెలుగు వాళ్ళైన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ప్లెడ్జ్ అనమాట, ఇండియన్ ప్లెడ్జ్, భారత ప్రతిజ్ఞ. నెక్స్ట్ 1940s ఆ టైంలో గుంటూరు టౌన్ హాల్లో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నవారు ఎవరు? ఇండివిజువల్ సత్యాగ్రహాస్ అని మనం హిస్టరీలో చదువుకుంటాం కదా, మోడర్న్ హిస్టరీలో ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు వినోబా భావే అని ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రాహి అని చెప్తారు కదా. సో అలాగా మన తెలుగు వాళ్ళలో ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహాల్లో పాల్గొనింది గుంటూరులో ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ఈయనకి 1992లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ ద హిందూ న్యూస్ పేపర్ తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ పేపర్ని 1878లో జి సుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ ఎం వీర రాఘవాచార్యర్ గారులతో కలిసి ఫౌండ్ చేసింది ఎవరు మన తెలుగు వాళ్ళు అంటే న్యాపతి సుబ్బారావు పంతులు గారు. నెక్స్ట్ తెలుగు వీక్లీ న్యూస్ పేపర్ అయిన స్వరాజ్యాన్ని ఎవరు ప్రారంభించారు? స్వరాజ్య అనే తెలుగు వీక్లీ న్యూస్ పేపర్ని గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు ప్రారంభించారు. నెక్స్ట్ యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు గుంటూరులో అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ ఫస్ట్ ఆంధ్ర మహాసభ 1913లో నిర్వహించడం జరిగింది. సో ఎక్కడ నిర్వహించారు అంటే బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ జరిగింది. అధ్యక్షులు ఎవరు అంటే బయ్యా నరసింహేశ్వర శర్మ గారు. 1914లో 1914లో సెకండ్ ఆంధ్ర మహాసభ జరుగుతుంది. ఎక్కడ అంటే విజయవాడలో. న్యాపతి సుబ్బారావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే అధ్యక్షులుగా. అండ్ 1915లో 1915లో మూడవ ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో జరుగుతుంది. కింగ్ ఆఫ్ పనగల్ అని పానగంటి రామరాయని అనే రాజు, పనగల్కి రాజు అనమాట. ఆయన ప్రెసిడెంట్షిప్ చేస్తారు, ప్రెసిడెంట్గా ఉంటారు. ఇక్కడ చూడండి ఆంధ్ర మహాసభలు అని ఇప్పుడు ఈ 1913 నుంచి స్టార్ట్ అయింది కదా, అదేంటి అంటే మన ఆంధ్ర ప్రజల కోసం మళ్ళీ ఇంకొకటి ఉంటుంది ఆంధ్ర మహాసభలు తెలంగాణ అని. అది వచ్చి తెలంగాణ ప్రజలు
వాళ్ళ ఆకాంక్షల్ని అంటే నిజాంకి అగెయిన్స్ట్గా 1930s 30s నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ మహాసభలు వేరు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం చూసుకుంటే ఈ ఆంధ్ర సభలు అనమాట మనం చదువుకోవాల్సింది. 1913 to 1914 చాలా సభలు జరిగాయి, చాలా అంటే చాలా. కానీ ముఖ్యమైన ఫస్ట్ 3 మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను 3 ఇచ్చాను, ఫస్ట్ 3వి. నెక్స్ట్, నాగార్జునకొండ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అంటే ఏ జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే పల్నాడు జిల్లాలో ఉంది. ఇది ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రం అంటే బుద్ధిస్ట్ సైట్. 2వ శతాబ్దానికి చెందినదనమాట, 2nd BC, క్రీస్తు శకం 2వ శతాబ్దం. అండ్ బావికొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్ ఏ సిటీకి దగ్గరలో ఉంది అంటే విశాఖపట్నంకి దగ్గరలో ఉంది, కపులుప్పాడ గ్రామ సమీపంలో ఉంది. అండ్ ఇది ఒక ప్రముఖ బౌద్ధ అవశేష స్థలం. నెక్స్ట్, తోట్లకొండ అండ్ పావురాళ్ళకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే భీమునిపట్నంలో ఉంది, వైజాగ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో. అండ్ ఇది కూడా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినది. బౌద్ధ విహారాల అవశేషాలు ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్, బొజ్జనకొండ అండ్ లింగాలకొండ ఏ విలేజ్కి సమీపంలో ఉంది అంటే సంగారం విలేజ్ అని కూడా అంటారు, అనకాపల్లికి సమీపంలో ఉన్నాయి. ఇవేవి అంటే రాక్ కట్ గుహలు అనమాట. రాక్ కట్ అంటే రాతితో చెక్కిన బౌద్ధ గుహలు. అండ్ తెరావాద మహాయాన బుద్ధిజం అంటే బుద్ధిజంలో సాంప్రదాయాలు ఉంటాయి కదా, తెరావాద మహాయాన బుద్ధిజం సాంప్రదాయాలకి చెందినవి అనమాట. ఉండవల్లి కేవ్స్ ఎవరి డైనస్టీ అంటే ఏ రాజవంశ కాలానికి చెందినవి? ఉండవల్లి కేవ్స్ అంటే విష్ణుకుండినుల రాజవంశానికి చెందిన కేవ్స్ ఇవి గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇవి కూడా మోనోలిథిక్ కేవ్స్ అన్నమాట. మోనోలిథిక్ రాక్ కట్ కేవ్స్ అంటే ఏకశిలా రాతి చెక్కిన గుహలు కేవ్స్. నెక్స్ట్, కొండపల్లి ఫోర్టును ఎవరు నిర్మించారు 14వ శతాబ్దంలో అంటే ప్రోలయ వేమారెడ్డి గారు. రెడ్డి రాజ్యానికి చెందిన రాజు ఈయన. సో ఎక్కడ ఉంది కొండపల్లి ఫోర్ట్, కొండపల్లి బురుజు, కొండపల్లి కోట, ఇవంతా ఎక్కడ ఉంది అంటే ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. అండ్ ఈ కోటను కొండపల్లి ఖిలా అని కూడా పిలుస్తారు. కొండారెడ్డి ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? కొండారెడ్డి కోట ఏ నగరంలో ఉంది అంటే కర్నూలులో ఉంది. కొండారెడ్డి బురుజు అని కూడా పిలుస్తారు. గూటి ఫోర్ట్ ఆర్ గుత్తి ఫోర్ట్ అని కూడా అంటారు. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉంది. రవదుర్గ లేదా గుత్తి కోట అని కూడా పిలుస్తారనమాట. ఇది ఒక షెల్ షేప్డ్ హిల్ పైన ఉంటుంది. షెల్ అంటే ఏంటి? శంఖాకార కొండపై నిర్మించిన చారిత్రక కోట్. నెక్స్ట్, జార్జ్ ఫోర్ట్ అనే బ్రిటిష్ కోట, ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది. ఏ కొండపై ఉంది అంటే సింహాచలం కొండ విశాఖపట్నంలో ఉంది జార్జ్ ఫోర్ట్ అనేది. నెక్స్ట్, ఎర్రమట్టి దిబ్బలు రెడ్ శాండ్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఏ 2 ప్రాంతాల మధ్య ఉంది అంటే విశాఖపట్నం అండ్ భీమునిపట్నం మధ్యలో ఈ రెడ్ శాండ్ హిల్స్ ఎర్రమట్టి దిబ్బలు అనే అరుదైన తీర భౌగోళిక వారసత్వ స్థలం ఉందన్నమాట విశాఖపట్నం అండ్ భీమునిపట్నం మధ్యలో. నెక్స్ట్, 2nd లార్జెస్ట్ న్యాచురల్ కేవ్ సిస్టమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే, అది మన ఆంధ్రాలో ఉంది. అది ఏంటి అంటే భారత ఉపఖండంలో 2వ అతిపెద్ద సహజ గుహా వ్యవస్థ ఏది అంటే బేలుం గుహలు, బేలుం కేవ్స్ అంటారు కదా, అది నంద్యాల జిల్లాలో ఉంది. దీని యొక్క మొత్తం పొడవు 3229 మీటర్లు. అండ్ చిత్రావతి నది ఈ గుహల గుండా పాస్ అవుతుంది. నెక్స్ట్, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని గండికోటను పిలుస్తారు. కడప జిల్లాలో ఉండే గండికోటను. అండ్ పెన్నా నది ఈ గండికోట గుండా పాస్ అవుతుంది. ఎర్రమల కొండల మధ్యలో ఈ క్యానియన్ ఉంటుందన్నమాట, అంటే లోయ, అద్భుతమైన లోయ ఉంటుంది. బొర్రా కేవ్స్ ఏ హిల్స్లో ఉన్నాయి? ఏ కొండల్లో ఉన్నాయి? బొర్రా గుహలు అంటే అనంతగిరి కొండలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. గోస్తని నది ఈ బొర్రా కేవ్స్ గుండా ప్రవహిస్తుంది, గోస్తని నది. నెక్స్ట్, కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లో అంటే లంబసింగి. ఎక్కడ ఉంది? అల్లూరు సీతారామరాజు జిల్లాలో. ఇక్కడ మంచు కూడా కురుస్తుంది అప్పుడప్పుడు, సో అందుకని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. నెక్స్ట్, ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ ఆర్ ఫేమస్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ రాక్ స్ట్రక్చర్స్? ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ ఏ రకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి అంటే అగ్నిజ శిలలు అంటే ఇగ్నియస్ స్ట్రక్చర్స్ కర్నూలు జిల్లాలో ఉంటాయి. ఓర్వకల్లు అంటేనే కర్నూలు జిల్లా తెలుసు కదా. నెక్స్ట్, ఇది ఏంటి అంటే స్పెషాలిటీ 250 కోట్ల సంవత్సరాల పురాతన శిలలు అన్నమాట ఇక్కడ ఉండేటివి. సో చాలా
సహజ రాతి ఆకృతులకు ఇది చాలా ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ మంగంపేట ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ మినరల్ డిపాజిట్? ఏ ఖనిజ నిక్షేపానికి మంగంపేట ప్రసిద్ధి అంటే బెరైటిస్కి? కడప జిల్లాలో ఉంది. ఈ మంగంపేట మైన్స్ నుంచి మన ఇండియాలోనే 94% బెరైటిస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట ఈ మంగంపేట మైన్స్ నుంచి. ప్రపంచ ప్రసిద్ధ బెరైటిస్ నిక్షేపాలలో ఇది ఒకటి. సో ఇండియాలోనే 94% షేర్ ఈ మైన్స్ నుంచి వస్తుంది. కడపలో ఉంది ఇది. నెక్స్ట్ రివర్స్ ఏ నదులైతే ఆంధ్రప్రదేశ్లో పుడుతున్నాయో వాటిని ఇక్కడ మెన్షన్ చేశాను. ఆల్రెడీ మన గోదావరి మన ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది, పోలవరం జిల్లాలో ఎంటర్ అయ్యి తర్వాత కృష్ణా నది ప్రవహిస్తుంది. ఇవంతా వేరే రాష్ట్రాల్లో వీళ్ళకి ఆరిజిన్స్ ఉంది. కాకపోతే మన రాష్ట్రం ఆంధ్ర హిల్స్లో ఆరిజినేట్ అయ్యే కొన్ని రివర్స్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను, రివర్స్ అండ్ దేర్ ఆరిజిన్ అని. ఒక్కసారి చూసుకుందాము. నాగావళి నది ఈస్టర్న్ ఘాట్స్ శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ మధ్యలో పుడుతుంది. వంశధార ఈస్టర్న్ ఘాట్స్లోనే. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు ఘాట్ పర్వతాలు. చంపావతి నది కూడా విజయనగరం డిస్ట్రిక్ట్ ఈస్టర్న్ ఘాట్స్లోనే. గోస్తని కూడా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఈస్టర్న్ ఘాట్స్. స్వర్ణముఖి నది చంద్రగిరి హిల్స్ తిరుపతి డిస్ట్రిక్ట్. గుండ్లకమ్మ నది నల్లమల హిల్స్ కర్నూలు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ మధ్యలో. బహుదా నది పాతపట్నం ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర. కుందేరు ఆంధ్రప్రదేశ్ ఇంటీరియర్ రీజియన్స్లో అంతర్గత ప్రాంతాల్లో. అండ్ పాలేరు వచ్చి తెలంగాణ ఆంధ్ర బార్డర్ హిల్ రీజియన్స్ నుంచి పుడుతుంది పాలేరు అనే నది. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఒకటి కృష్ణా నది పైన 770 మెగావాట్లతో నిర్మించబడింది. అది ఏంటి అంటే శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఉంది కృష్ణా నది పైన. సో రైట్ బ్యాంక్ యొక్క పవర్ హౌస్ యొక్క సామర్థ్యం వచ్చి 770 మెగావాట్స్. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడుతోంది అంటే గోదావరి నది పైన. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం అభివృద్ధిలో ఉంది. అండ్ ఇరిగేషన్కి ఎలక్ట్రిసిటీకి రెండింటికి కూడా ఈ ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో 2000 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ ఏది? పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ అన్నమయ్య జిల్లాలో అంటే కుమురు ఆర్ కొమ్మూరు పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్. నెక్స్ట్ శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. దీని యొక్క కెపాసిటీ ఏంటి అంటే 2400 మెగావాట్లు. సో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన కేంద్రం ఇది. నెక్స్ట్ డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఏ ప్రాంతం సమీపంలో ఉంది అంటే విజయవాడ సమీపంలో. దీని యొక్క మొత్తం సామర్థ్యం 1260 మెగావాట్స్. నెక్స్ట్ సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ విశాఖపట్నం సమీపంలో ఉంది. 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఇండియాలోనే లార్జెస్ట్ భారతదేశపు అతిపెద్ద జియో థర్మల్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక పర్టికులర్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అక్కడ కానీ అది సక్సెస్ అయిపోయింది అనుకోండి, ఇదే మోడల్ని ఈ ప్రాజెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో అదే మోడల్ని మిగిలిన ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో వెరీ ఫస్ట్ టైం ఏ ప్రాంతంలో అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అని అంటారనమాట. పైలట్ ప్రాజెక్ట్. సో ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందుతోంది మన ఆంధ్రప్రదేశ్లో అంటే అరకు లోయలో జియో థర్మల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విశాఖపట్నం ప్రాంతంలో ఈఎస్ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. నెక్స్ట్ తుమ్మలపల్లి యురేనియం మైన్ ఏ జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే కడపలో ఉంది. కడపలో ప్రిసైజ్గా చెప్పాలంటే వేముల మండలం తుమ్మలపల్లి గ్రామం వేముల మండలంలో తుమ్మలపల్లి యురేనియం మైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భారతదేశ బీచ్ శాండ్ ఖనిజ నిల్వల్లో ఎంత వాటా ఉంది ఆంధ్రప్రదేశ్కి అంటే 25%. ఇప్పుడు బీచ్ ఉంటుంది కదా, బీచ్ అంటే తెలుసు కదా, ఆ బీచ్లో ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో దాన్ని మోనోజైట్ శాండ్స్ అంటారు, మోనోజైట్ శాండ్స్ అని. దాంట్లో ఇల్మోనైట్ అనే మినరల్స్ ఉంటుందన్నమాట. అదేంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది. న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఈ శాండ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో ఆ ఖనిజాలు 25% ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇండియాలో ఫస్ట్ ప్లేస్ తమిళనాడు ఉంది ఈ బీచ్ శాండ్స్లో. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్లోనే మనం ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ఉంది 25%తో. నెక్స్ట్ మైకా ఉంది కదా, మైకా ఆభ్రకం అంటారు. దాని యొక్క డిపాజిట్స్లో
ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే నెల్లూరు జిల్లా. చూడండి, దేశం మొత్తంలో 40% కంటే ఎక్కువ, అరౌండ్ 47-46% మైకా ప్రొడక్షన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుండే జరుగుతుంది. అంటే లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ దేశంలో అతిపెద్ద మైకా ఉత్పత్తిదారు. దాంట్లో నెల్లూరులో నుంచి హయ్యెస్ట్ క్వాలిటీ మైకా అనేది ప్రొడ్యూస్ చేస్తారు నెల్లూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూడండి, ఫస్ట్ ర్యాంక్లో ఈ ప్రొడక్షన్ అన్నిట్లో ఉంది. సో నేను మళ్ళీ క్వశ్చన్స్ లాగా ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్స్ లాగా ఇచ్చేసాను. సో ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది అంటే ఫిష్ అండ్ ష్రింప్ ప్రొడక్షన్లో, అంటే చేపలు అండ్ రొయ్యల ఉత్పత్తిలో, అండ్ ఫ్రూట్ ప్రొడక్షన్లో, అంటే పండ్ల ఉత్పత్తిలో, ముఖ్యంగా మ్యాంగోస్లో మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. పప్పాయ, లెమన్ అండ్ బనానాస్లో మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నామన్నమాట ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ గుంటూరు చిల్లీ, దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. టర్మరిక్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. అండ్ ఎగ్ ప్రొడక్షన్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. మీరు నాకు చెప్పండి, టొబాకో రీసెర్చ్ సెంటర్ అని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది? నెక్స్ట్, వాట్ ఈస్ ద న్యూ కోస్టల్ లెంత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త తీరరేఖ పొడవు ఎంత అంటే ముందేమో 974 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు 1053 కిలోమీటర్స్ అయిందనమాట. 1053 కిలోమీటర్స్ అయ్యి దేశంలోనే 3వ అతిపెద్ద కోస్టల్ లైన్గా ఉంది. ఇంకా మనము అండమాన్ నికోబార్ని కానీ కలుపుకుంటే 4వ అతిపెద్ద కోస్టల్ లైన్ ఉన్న రాష్ట్రం అవుతుంది. అండమాన్ నికోబార్ రాష్ట్రాల కింద రాదు కాబట్టి రాష్ట్రాల వైజ్ చూసుకుంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత తమిళనాడు ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది కోస్టల్ లెంత్లో. సో ఈ కొత్త కోస్టల్ లెంత్ ప్రకారము మొత్తం ఇండియా యొక్క కోస్టల్ లైన్ లెంత్ ఎంత ఉంది అంటే ప్రస్తుతానికి 11,098 కిలోమీటర్స్ సంథింగ్ ఉందన్నమాట. ఇంత ఉంది తీరరేఖ పొడవు ఇండియా మొత్తానికి. ఆంధ్రప్రదేశ్కి అయితే 1053.07 కిలోమీటర్లు ఉంది, అంటే 1053 గుర్తుపెట్టుకోండి, 53 కిలోమీటర్స్. నెక్స్ట్, టోటల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంత? ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 1,63,275 చదరపు కిలోమీటర్లు, అంటే స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇండియా మొత్తంలో 7వ అతిపెద్ద రాష్ట్రం మనది, అంటే ఏరియా వైజ్ చూసుకుంటే 7వ అతిపెద్ద రాష్ట్రము. నెక్స్ట్, హైయెస్ట్ పీక్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. అర్మకొండ, దీన్నే సీతమ్మ కొండ అని కూడా అంటారు. అర్మకొండ ఆర్ సీతమ్మ కొండ ఎక్కడ ఉంది? అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇంకా చెప్పాలంటే పాడేరు విలేజ్లో. ఎత్తు ఎంత అంటే 1,680 మీటర్లు. నెక్స్ట్, పాపులేషన్ వైజ్ చూసుకుంటే, జనాభా వైజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది 2025కి అంటే 10వ స్థానంలో ఉన్నాం మనము. సో మన జనాభా ఎంత ఉంటారు అంటే సుమారు 5.35 కోట్ల మంది. అండ్ డెన్సిటీ అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు దాన్ని జనసాంద్రత అంటారు, పాపులేషన్ డెన్సిటీ అంటారనమాట. జనసాంద్రత ఆర్ పాపులేషన్ డెన్సిటీ ఎంతమంది ఉన్నారు అంటే 304 మంది, 304 మెంబర్స్, ది డెన్సిటీ అనమాట. నెక్స్ట్, అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత? పట్టణ జనాభా శాతం ఎంత ఆంధ్రప్రదేశ్లో అంటే 37.69%. నెక్స్ట్, రూరల్ జనాభా ఎంత అంటే ఇంకా దీంట్లో నుంచి 100లో నుంచి దీన్ని మైనస్ చేసేస్తే వచ్చేస్తుంది కదా, అంతే. అంటే ఎంతమంది ఉన్నారు? 62.31% మంది. సో ఎలా, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు టౌన్లో అండ్ అర్బన్ ఏరియాస్లో నివసించే వాళ్ళకంటే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క అధికార భాష ఏంటి అంటే ఒఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు. రాష్ట్ర ప్రధాన అధికార భాష ఏమో తెలుగు అనమాట. అదనపు అధికార భాషగా ఉర్దూని గుర్తించారు. ఉర్దూ అదనపు అధికార భాష. నెక్స్ట్, ఇక్కడ నేను కొన్ని పోర్ట్స్ ఇచ్చాను, ఇవి మైనర్ పోర్ట్స్ అనమాట, మేజర్ పోర్ట్స్ కాదు. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక మేజర్ పోర్ట్ వచ్చి విశాఖపట్నం పోర్ట్ మాత్రమే, మిగిలినవన్నీ కూడా మైనర్ పోర్ట్స్. సో ఇక్కడ మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. కృష్ణపట్నం పోర్టు ఎక్కడ ఉంది? కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లా, గంగవరం పోర్టు విశాఖపట్నం జిల్లా, కాకినాడ పోర్టులు కాకినాడ జిల్లా, అండ్ రవ్వ పోర్టు కోనసీమ జిల్లా. ఇక్కడ చూడండి, కృష్ణపట్నం నెల్లూరు ఇచ్చానా, గంగవరం విశాఖపట్నం, కాకినాడ పోర్టులు కాకినాడ, రవ్వ పోర్టు కోనసీమ. నెక్స్ట్, ఓన్లీ మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అదే ఇప్పుడు చెప్పాను కదా, అదే విశాఖపట్నం పోర్ట్. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఫోక్ ఫెస్టివల్స్ అండ్ డాన్సెస్ కలిపి ఇచ్చాను, ఏ ఏ ప్రాంతాలకు చెందినవి అని జాగ్రత్తగా ఇక్కడ చూసుకోండి. దింసా డ్యాన్స్
విశాఖపట్నం అరకు రీజియన్లో ఇది ఫేమస్. తప్పెటగుళ్ళు అంటే శ్రీకాకుళం అండ్ విజయనగరంలో. ప్రబల తీర్థం ఫెస్టివల్ కోనసీమ రీజియన్లో చేస్తారు. ప్రభలు తీసుకొని వెళ్తారు కదా, చాలా హైట్ ఉన్న ప్రభల్ని తీసుకొని వెళ్ళి తిరునాళ్ళలాగా చేస్తారు, దట్ ఈస్ ప్రబల తీర్థం. గుస్సాడి డాన్స్ వచ్చి నార్త్ కోస్టల్ ఏపీలో అండ్ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ గుస్సాడి డాన్స్ అనేది చేస్తారు, ట్రైబల్ డాన్స్. నెక్స్ట్ గంగమ్మ జాతర ముఖ్యంగా యాదవ అండ్ ఫిషర్ ఫోక్ విలేజర్స్ సెలబ్రేట్ చేస్తారనమాట. ఈవెన్ తిరుపతి గంగమ్మ జాతరకి స్టేట్ ఫెస్టివల్ ఆనర్ కూడా వచ్చింది, స్టేట్ ఫెస్టివల్గా కూడా గుర్తించారు. విశాఖ ఉత్సవ్ విశాఖపట్నంలో చేస్తారు. రాయలసీమ ఫుడ్ అండ్ డాన్స్ ఫెస్టివల్ రాయలసీమ రీజియన్లో ముఖ్యంగా అనంతపురము, చిత్తూరు ఆ ఏరియాస్లో రాయలసీమ ఫుడ్ అండ్ డాన్స్ ఫెస్టివల్ చేస్తారు. లుంబిని ఫెస్టివల్ వచ్చి బుద్ధిస్ట్ ఫెస్టివల్. ఇది బుద్ధిస్ట్ కల్చర్ని రికగ్నైజ్ చేసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. ఎక్కడ చేస్తారు అంటే నాగార్జున సాగర్ ఏరియాలో. అండ్ పీర్ల పండుగ ముహర్రము రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్రాలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ ఫేమస్గా చేస్తారు పీర్ల పండుగ. అండ్ గుణదల మేరీమాత ఉత్సవము విజయవాడలో చేస్తారు. నెక్స్ట్ కోటప్పకొండ తిరునాళ్ళు ఆర్ కోటప్పకొండ ఫెయిర్ అంటారనమాట. ఎక్కడ చేస్తారు అంటే పల్నాడు జిల్లాలో, పల్నాడు డిస్ట్రిక్ట్లో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అంటే తలకోన జలపాతము. ఎక్కడ ఉంది? తిరుపతి జిల్లాలో ఉంది. వెంకటేశ్వర జూ పార్క్ పరిధిలో వస్తుందన్నమాట. సుమారు 82 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది ఈ జలపాతం. చాలా చాలా లెంతీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో 2వ అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవిలు ఏ వన్యప్రాణి అభయారణ్యంలో ఉంది? చూడండి, భారతదేశంలో ఫస్ట్ అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏమో సుందర్బన్ ఫారెస్ట్ వెస్ట్ బెంగాల్ కదా. ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడుంది అంటే కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాకినాడ సమీపంలో. ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మడ అడవులకే కాకుండా ఫ్లెమింగోస్, క్రాకడైల్స్, ఫిషింగ్ క్యాట్స్ కూడా చాలా ఫేమస్. తర్వాత శీతాకాలంలో వలస ఫ్లెమింగో పక్షులకు ప్రసిద్ధి చెందిన అభయారణ్యం ఏది? అభయారణ్యం అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఏది అంటే పులికాట్ సరస్సు, పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ అనమాట. అక్కడికి ఫ్లెమింగోస్ వస్తాయి, ఫెస్టివల్స్ కూడా చేస్తారు. సో తిరుపతి జిల్లా కింద వస్తుంది ఇది. నెక్స్ట్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఏషియన్ ఎలిఫెంట్ రిజర్వ్ అంటే ఏకైక ఆసియా ఏనుగుల అభయారణ్యం ఏది అంటే కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ చిత్తూరు జిల్లాలో ఉంది, తమిళనాడు సరిహద్దు సమీపంలో ఉందన్నమాట. నెక్స్ట్ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ కొండల మధ్య ఉంది అంటే శేషాచలం అండ్ తిరుమల కొండల్లో, తిరుపతి అండ్ కడప జిల్లాలో విస్తరించి ఉంది. శేషాచలం కొండలు అండ్ తిరుమల కొండలు. నెక్స్ట్ చిరుతలు చాలా ఫేమస్. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి దాని యొక్క సంరక్షణకు ప్రసిద్ధి చెందిన అభయారణ్యం ఏది అంటే రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడ ఉంది అంటే నంద్యాల జిల్లాలో ఉంది. గ్రాస్ ల్యాండ్స్ అభయారణ్యం అంటారు. గ్రాస్ ల్యాండ్స్ అంటే గడ్డి భూముల అభయారణ్యం. నెక్స్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి ఇండియాలోనే అంటే అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య అదేంటి అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేక జిల్లాల్లో విస్తరించి ఉంది. అండ్ ఈ టైగర్ రిజర్వ్లోనే గుండ్ల బ్రహ్మేశ్వర వన్యప్రాణి అభయారణ్యం కూడా ఉందన్నమాట. గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది. నెక్స్ట్ కంబలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ సిటీకి దగ్గరలో ఉంది అంటే విశాఖపట్నంకి దగ్గరలో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే 72.6% అంటే 72.6%. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎంత అంటే ఎంతమంది ఫీమేల్స్కి ఎంతమంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ టు మేల్స్ రేషియో. ఈ ఫస్ట్ ఉండే నెంబర్ ఏమో ఫీమేల్స్ చెప్తుంది, సెకండ్ ఉండే నెంబర్ మేల్స్ రేషియో చెప్తుంది. సో 993/1000 ఇది చెప్పుకోదగ్గ విషయం. చూడండి 993/1000 అంటే 1000 మేల్స్ ఉంటే 993 ఫీమేల్స్ ఉన్నారు, 7 మంది మాత్రమే తక్కువ ఉన్నారు. ఇది చాలా బెటర్. ఇప్పుడు హర్యానా అలాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే మన యొక్క ఈ నిష్పత్తి ఈ రేషియో అనేది సామాజిక అభివృద్ధిని సూచిస్తుందన్నమాట, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్.
నెక్స్ట్ స్టేట్ సాంగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. సో ఇది రాసింది ఎవరు? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా తెలుగు తల్లికి సాంగ్. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ కదా, సో 1 నవంబర్ 1956న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది కదా, సో 1 నవంబర్ని ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏది అంటే రామచిలుక. దీన్ని ఇంగ్లీష్లో రోజ్ రింగ్డ్ ప్యారకీట్ అంటారు, రామచిలుక. నెక్స్ట్ స్టేట్ ఫ్లవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే మల్లెపువ్వు, జాస్మిన్, మల్లెపువ్వు ఆర్ జాస్మిన్. నెక్స్ట్ స్టేట్ ఫ్రూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం ఏంటి అంటే బంగినపల్లి మామిడి పండు. సో కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా ఇది పండుతుంది. అండ్ ఈ వెరైటీ మామిడి పండు ఎక్స్పోర్ట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు అంటే కృష్ణ జింక. దీన్ని బ్లాక్ బక్ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్తో పాటు బ్లాక్ బక్ అనేది ఇంకొక రాష్ట్రంకి కూడా రాష్ట్ర పక్షి. అది మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, తెలీదు అంటే నేను చెప్తాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర వృక్షం ఏది? స్టేట్ ట్రీ ఏది అంటే వేప చెట్టు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ హైకోర్టు ఎగ్జామ్ కోసం నేను చాలా లెక్చర్ వీడియోస్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ని కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.